ఇటు తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో పార్లమెంటుతో పాటు సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్లను కూడా రేపే లెక్కించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లను ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలో 2,18,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం బాక్స్లను ఓపెన్ చేసి ఆ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 1855 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 14,000 మంది సిబ్బందిని నియమించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ల వరకు భద్రతను పటిష్టం చేశారు. 12 కేంద్ర బలగాల కంపెనీలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే చొప్పదొండి, యాకుత్పుర, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా మొత్తం 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మిగతా అన్ని చోట్ల తక్కువగా రౌండ్లలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో కేవలం 13 రౌండ్లలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో 18, 19, 20 వరకు రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియలో చొప్పదండి, యాకుత్పుర, దేవరకొండ నియోజకవర్గాల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో పార్లమెంటుతో పాటు సికింద్రాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్లను కూడా రేపే లెక్కించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 276 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలో 2,18,000 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం బాక్స్లను ఓపెన్ చేసి ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 1855 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 14,000 మంది సిబ్బందిని నియమించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ల వరకు భద్రతను పటిష్టం చేశారు. 12 కేంద్ర బలగాల కంపెనీలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతను నియమించారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై రొనాల్డ్ రోజ్తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్. రేపు కౌంటింగ్ సక్రమంగా నిర్వహించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి సార్? రేపు ఎన్ని గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాను? అంటే మనకి ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం మరి కంటోన్మెంట్ ఉప ఎన్నిక సంబంధించి మనకు 16 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 13 చోట్ల ఈ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మనకు సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది, అబ్జర్వర్స్ అందరూ కూడా వచ్చారు. 15 మంది వచ్చారు. వాళ్ళ సమక్షంలో చేయడం జరిగినాయి. సిబ్బందిని కేటాయించారు. ఎన్ని నియోజకవర్గాల వరకు కేటాయించారా? రేపు ఉదయం ఎట్లా ఉండబోతుంది రాండమైజేషన్? మనకు దాదాపు 1,200 మందిని సిబ్బందిని తీసుకున్నాం మనం ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్. ఒక్కొక్క టేబుల్లో మీరు చూసి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ మరియు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. వాళ్ళతో పాటు మనకు టేబుల్ మీద కూడా మైక్రో అబ్జర్వర్స్ 2 అబ్జర్వర్తో పాటు పెడతాము. ఇవి కాకుండా క్యాండిడేట్స్, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ మరియు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం వాళ్ళు పెట్టిన సిబ్బంది కూడా లోపల ఉంటారు. సో దాదాపు 1,200 మందికి సంబంధించిన సెగ్మెంట్ వారీగా ఉన్న ర్యాండమైజేషన్ ఇవాళ పూర్తి అయినాయి. రేపు పొద్దున్న 5 గంటలకు మళ్ళీ అబ్జర్వర్ వాళ్ళు మళ్ళీ ఈ టేబుల్ మీద ఎవరు కూర్చుంటారనే నిర్ణయం తీసుకుంటారు. ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఎట్లా కౌంట్ చేస్తారు? అవి ఎక్కడెక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు సార్?
పోస్టల్ బ్యాలెట్ మనం 3 చోట్ల కౌంట్ చేస్తున్నాము. ఒకటి మనకు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన చార్మినార్ నియోజకవర్గం మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి మన ఓయూలో, కంటోన్మెంట్ సంబంధించిన వెస్లీ కాలేజీలో కూడా ఏర్పాటు చేసుకున్నామండి. అంటే అక్కడ సపరేట్ గా ఉంటుందా సార్, లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు తీసుకొస్తారా? అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ అండ్ పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి విడిగా పోస్టల్ బ్యాలెట్ కానీ సెపరేట్ గా కౌంటింగ్ హాల్ తీసుకున్నాం కాబట్టి అక్కడ 8 గంటలకు మనకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలవుతుంది. సైమల్టేనియస్ గా మన ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ చేస్తాము. మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సేమ్ కౌంటింగ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ చేస్తున్నాం కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తూ 8:30కి మెషిన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సార్, ఈ ఏజెంట్లకు సంబంధించి ఎన్ని గంటలకు వాళ్ళకు లోపలికి వదులుతారు? ఇప్పటికీ ఫైనల్ అయిపోయారా? ఏజెంట్స్ సంబంధించి వాళ్ళ డేటా గానీ అంత ఫైనల్ అయిపోయిందా? ఎన్ని గంటలకు లోపలికి వదులుతారు? వాళ్ళు ఏమేమి లోపలికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది? కౌంటింగ్ సూపర్ ఏజెంట్ కి సంబంధించి 72 అవర్స్ ముందే వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తీసుకున్నాము. ఆ లిస్ట్ ప్రకారం కన్సర్న్ ఏఆర్ఓస్ అండ్ ఆర్ఓస్ వాళ్ళకి ఐడి కార్డు కూడా ఆల్రెడీ ఇచ్చేయడం జరిగినాయి. సో వాళ్ళు అట్లీస్ట్ కనీసం 7:30 లోపల వాళ్ళు చైర్ లో వాళ్ళు కూర్చుంటే 8 o'clock మనం స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళు కూడా దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద కౌంటింగ్. వాళ్ళు అసలు మొబైల్ ఫోన్ అనేది ఈవెన్ మా సిబ్బంది కూడా మనం అలో చేయట్లేదు. డెఫినెట్లీ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మనం అలో చేయము. బట్ వాళ్ళు పోలింగ్ స్టేషన్ దగ్గర 17C అనే ఒక కాగితం వాళ్ళు ఆల్రెడీ తీసుకుని ఉంటారు. సో ఆ 17Cని వాళ్ళు తీసుకుని రావచ్చు. ఆ 17Cతో మన ఇక్కడ ఏమేమి మనకు మెషిన్స్ వస్తుందో కౌంటింగ్ కు, దాంట్లో ఉన్న సీరియల్ నంబరు మరి నంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వేసినాయి అనేది కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సార్, మనం చూడొచ్చు చాలా ప్రాంతాల్లో టేబుల్స్ ఉన్నాయి, 14 ఏర్పాటు చేశారు. కానీ జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకోసం అట్లా చేయాల్సి వచ్చింది ఏంటి సార్? అంటే నంబర్ ఆఫ్ రౌండ్స్ మనకు చాలా నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ బట్టి రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి యాకుత్పురా చూసుకుంటే 24 రౌండ్స్ ఉన్నాయి. మన జూబ్లీ హిల్స్ లో ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో దానివల్ల ఈవెన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ కూడా మనకు డిలే అవడానికి అవకాశం ఉంది. ప్లస్ మనకి ఇక్కడ హాల్ పెద్దగా ఉంది కాబట్టి, ఒక వెసులుబాటు ఉంది కాబట్టి స్పెషల్ గా మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పర్మిషన్ అడిగాము. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ కూడా 17 రౌండ్స్ కు తగ్గినాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేపు? అంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఎట్లా ఉంటుంది? మన 3 టైర్ కౌంటింగ్ ఉన్న మనకు భద్రత ఉన్నాయి. మనకు ఫస్ట్ మనకు అవుట్ సైడ్ మన సివిల్ పోలీస్ వాళ్ళు అందరినీ కూడా ఫ్రిస్క్ చేస్తూ మొబైల్ ఫోన్ గానీ వేరే ఏమైనా డివైసెస్ ఏమి కూడా అలౌ చేయము. సెకండ్ టైర్ కదా వచ్చేసి మనకు సివిల్ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అగైన్ చెక్ చేసి మనకు థర్డ్ కారిడార్ కి పంపిస్తారు. థర్డ్ అనేది మన కౌంటింగ్ హాల్ బయట అక్కడ రావడానికి అది కంప్లీట్ గా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ తీసుకుంటారండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కౌంటింగ్ హాల్ వద్ద అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ చెప్తున్నారు. మనం చూడొచ్చు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది మనం చూస్తున్నాం. టేబుల్ నెంబర్ 4 దగ్గర ఉన్నాం. ఇది ఖైరతాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి, అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి ఈ టేబుల్ కు ఈ విధంగా ముందుగానే ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈవీఎం నెంబర్ తో సహా వస్తాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి ఒక టేబుల్ ను మనం పరిశీలిద్దాం. టేబుల్ నెంబర్ 3. ఈ టేబుల్ కు ఒకరు కౌంటింగ్ అబ్జర్వర్ ఉంటారు, మిగతా 2 కౌంటింగ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఆఫీసర్స్ ఉంటారు. దీని బయట నుంచి ఇక్కడ ఈవీఎం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఈవీఎం పెడతారు. ఆ ఈవీఎం ను వీళ్ళకి చూయించి 17C ప్రకారము దాన్ని క్లోజ్ ఉందా లేదా అనేటివి అన్ని చూసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అవతల ఉండేటువంటి ఏజెంట్లకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లకు ఇక్కడ నుంచే షో చేస్తారు. ఇక్కడ వాళ్ళ ఈవీఎం తీసుకుని ఈ విధంగా ఓపెన్ చేసి వాళ్ళకి చూయిస్తుంటారు. దానికి అనుగుణంగా వాళ్ళు రాసుకుంటుంటారు. పూర్తి రిజల్ట్ ఇక్కడ ఉండేటువంటి అబ్జర్వర్ గానీ అదేవిధంగా ఇంకొక పోలింగ్ ఆఫీసర్ గానీ దాన్ని మొత్తం కూడా పూర్తిగా రికార్డు చేసుకుంటారు. మనం చూస్తే భద్రత కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేసేందుకోసం ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా లెక్కగట్టేందుకోసం అవసరమైనటువంటి జాగ్రత్తగా వాటన్నింటినీ కూడా పరిశీలించేందుకోసం, ఏమైనా ఇబ్బందులు జరిగితే వాటన్నింటినీ పరిశీలించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇది ఇక్కడ ఉండేటువంటి ఈ కౌంటర్ సెంటర్ నుంచి ఇక్కడ ఉండేటువంటి ఆర్ఓలు ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా పరిశీలిస్తారు. ఇదే అయిపోయిన తర్వాత మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మనం ఒకసారి వీవీప్యాట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ ని ఒకసారి చూద్దాం. కౌంటింగ్ కు సంబంధించి మొత్తం అన్ని ఈవీఎంలు పూర్తి అయిపోయిన తర్వాత ర్యాండమైజేషన్ పద్ధతిలో ఇక్కడ ఉండేటువంటి ఉన్నత అధికారుల సమక్షంలో ఈసారి ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ ప్రతి కౌంటింగ్ ప్రాంతానికి ఒక అబ్జర్వర్ ను కేటాయించింది. ఆ అబ్జర్వర్ ఆధ్వర్యంలో అవి అయిపోయిన తర్వాత ఈవీఎంలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో ఉండేటువంటి వీవీప్యాట్ లో ఉండేటువంటి స్లిప్లను తీసి లెక్కించి ఇక్కడ చూపించినటువంటి పద్ధతిలో వాళ్లకు ముందు అంటే వీటన్నింటికి ఏ పార్టీకి సంబంధించి వీటిని అతికిస్తారు. ప్రతి పార్టీకి సంబంధించి ఈ గళ్లలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గళ్లలో
ఆ పార్టీ అభ్యర్థుల పేరు అదేవిధంగా సింబల్ ను అతికిస్తారు. అందులో వీవీప్యాట్ లో వచ్చినటువంటి స్లిప్లన్నిటి కూడా ఇందులో వేస్తారు. వేసిన తర్వాత వీటన్నింటినీ కూడా ప్రత్యేకంగా లెక్కించే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు. ఒకవైపు భద్రత పరమైనటువంటి చర్యలను ఒకవైపు తీసుకుంటూ మరొక వైపు అవసరమైనటువంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటూ రేపు సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగిసేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ ప్రారంభమయ్యేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను సిటీలో చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.